హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, గ్రూప్ 3 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నూతన ఆంధ్రప్రదేశ్లో జనాభా అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనే విషయం గురించి మనం చెప్పుకుందాము. దీని నుంచి బిట్స్ అనేవి కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయన్నమాట. అలాగైతే ఏంటంటే మీరు ముందర తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము ఏది పెట్టినా సరే, ఏ యూట్యూబ్ పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మీరు మట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. అలాగైతే ఈరోజు కనుక మన నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా ఏ విధంగా ఉంది అంటే పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, గ్రామీణ జనాభా ఎలాగుంది, పట్టణ జనాభా ఎలాగుంది, జన సాంద్రత అనేది ఎలా ఉంది ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాము. అలాగైతే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా ఎంత ఉందంటే 4,95,77,103. ఓకే, చూడండి ఒకసారి ఫిగర్ ఇది వేస్తున్నాను. 4,95,77,103. ఓకే, ఏంటి ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం జనాభా అనమాట. తర్వాత కనుక మనం చూసుకుంటే మొత్తం పురుషుల జనాభా ఎంత ఉంది అంటే 2,48,30,513. ఇదేంటిది పురుషుల జనాభా అనమాట. ఓకే, అదే స్త్రీల జనాభా కనుక మనం చూసుకున్నట్లయితే 2,47,46,590. ఏంటిది మీ స్త్రీల యొక్క జనాభా అనమాట. అలాగైతే మొత్తం గ్రామీణ జనాభా ఎంత ఉంది అని కనుక అడిగితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామీణ జనాభా ఎంత ఉందంటే 3,49,66,693. 66,693 అనమాట. అంటే ఇంచుమించుగా ఎంత ఉంది గ్రామీణ జనాభా అంటే 70.53% ఉంది. 70.53% అనేది ఉందన్నమాట. తర్వాత పట్టణ జనాభా ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో అని కనుక చెప్పుకుంటే తక్కువగానే ఉంది. 1,46,10,410. ఓకే, ఎంత శాతం వస్తుంది అంటే 29.47% అనమాట. ఓకే, 29.47% అనేది వస్తుంది. తర్వాత మనం చూస్తే జనసాంద్రత అంటే ఏంటంటే ప్రతి చదరపు కిలోమీటర్కి నివసించేటటువంటి జనాల సంఖ్య అని మనం అంత ముందులో చదువుకున్నాం. మన నూతన ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత ఎంత ఉంది, ప్రతి కిలోమీటర్కి నివసించేటటువంటి జనసాంద్రత ఎంత అంటే 304 మంది. ప్రతి చదరపు కిలోమీటర్కి నివసిస్తున్న జనాభా 304. తర్వాత పిల్లల జనాభా ఎంత ఉంది అంటే ఏంటి, పిల్లల జనాభా అంటే 1 నుంచి 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నారంటే 52,63,636. 636 అనమాట ఏంటిది పిల్లల జనాభా. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే బాలుర జనాభా అంటే పిల్లల్లోనే బాలులు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 26,97,115 మంది ఉన్నారు బాలురు. అదే బాలికలు 1 నుంచి 6 సంవత్సరాల మధ్య బాలికలు ఎంతమంది ఉన్నారంటే 25,46,621. ఓకే, ఇంతమంది జనాభా అనే వాళ్ళు ఉన్నారనమాట. ఓకే, 26,97,015 మంది ఎవరున్నారంటే బాలికలు వచ్చేసి 25,46,621. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా
మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య ఎంత అని కనుక అనుకుంటే అక్షరాస్యత ఎంత ఉంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం ఎంత అని కనుక మనం అడిగినట్లయితే మనం 67.35% ఉంది. 67.35% ఏంటి మొత్తం అక్షరాస్యులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనమాట. వీరి యొక్క సంఖ్య వచ్చేసి ఎంత ఉందంటే మనకి 2,98,59,982. ఓకే. తర్వాత మనం చూసుకుంటే మొత్తం పురుషుల అక్షరాస్యుల సంఖ్య ఎంత అంటే పురుషుల్లో అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువ అంటే 74.77% పురుషుల్లో అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగైతే ఈ వీటిని మన సంఖ్యాపరంగా చెప్పుకుంటే 1,65,49,514. ఓకే. తర్వాత మనం చూసుకుంటే మొత్తం స్త్రీల అక్షరాస్యత సంఖ్య ఎంత ఉందంటే మనకి 59.96% ఉంది స్త్రీలలో. ఉంటే సంఖ్యాపరంగా మనం చెప్పుకోవాలంటే 1,30,10,468 మంది స్త్రీల్లో అక్షరాస్యత అనేది ఉందన్నమాట. అలాగైతే మనకు చూసుకుంటే ఎస్సీ జనాభా ఏ విధంగా ఉంది అంటే 84,69,278 ఎస్సీ జనాభా ఉంది. ఎస్సీ జనాభా వచ్చేసి మనకి ఎంత పర్సెంటేజ్ ఉందంటే 17 ఎంత జనాభా ఉందంటే 17.08% మనకి ఎస్సీ జనాభా ఉంది. అలాగైతే ఎస్టీ జనాభా అనేది తక్కువ పర్సెంట్ ఉంది. ఎస్టీ జనాభా తక్కువ పర్సెంట్ అంటే ఇక్కడ మనకి 5.53% ఉంది. మనం వీరిని సంఖ్యాపరంగా మనం చెప్పుకోవాలంటే 27,40,133 అనమాట ఏంటి ఎస్సీ జనాభా. తర్వాత చూస్తే స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లా. ఓకే. స్త్రీ పురుషుల నిష్పత్తి అంటే ఏంటి అని మనం ఇంతకు ముందులా యూట్యూబ్లో చూసామా అంటే ఓకే చూడలేదు. అసలు స్త్రీ పురుషుల నిష్పత్తి అంటే ఏంటంటే ప్రతి 1000 మంది పురుషులకి ఉన్నటువంటి స్త్రీల సంఖ్య, దీన్ని ఏమంటారంటే స్త్రీ పురుషుల నిష్పత్తి అని అంటారనమాట. ఓకే. అలాగైతే స్త్రీ పురుషుల నిష్పత్తి ఏ విధంగా ఉంది అంటే మనకి స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ఏ జిల్లా అంటే విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో అధికంగా ఉంది. 1,109:1000 ఉందన్నమాట. తర్వాత కనుక మనం చూస్తే మనకి స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి జిల్లా అంటే ప్రతి 1000 మందికి 977 మంది స్త్రీలు ఉన్నారనమాట. అంటే ఏంటి అనంతపురంలో తక్కువగా ఉన్నారు స్త్రీలు, అదే మనకి విజయనగరంలో చూస్తే ఎక్కువగా ఉన్నారు. ఓకే. ఈ విధంగా ఉంటుంది. తర్వాత కనుక మనం చూసుకుంటే దశాబ్ద వృద్ధి రేటు అధికంగా గల జిల్లా కర్నూలు జిల్లా 14.85%. కర్నూలులో మనకి దశాబ్ద వృద్ధి రేటు అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. తర్వాత కనుక మనం చూసుకుంటే జనాభా శాతం అధికంగా గల జిల్లా ఏంటి అని చెప్పుకుంటే తూర్పుగోదావరి జిల్లా. జనాభా శాతం అధికంగా ఉన్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఓకే. అయితే దీంట్లో మనం ఎంత అరెస్ట్ చేసేస్తున్నాను సరే. ఓకే. మీరేనా నోట్ చేసుకోండి. మనకి చూడండి, మనకి దశాబ్ద వృద్ధి రేటు అధికంగా ఉన్న జిల్లా కర్నూలు జిల్లా అని చెప్పుకున్నాము. దశాబ్ద వృద్ధి రేటు తక్కువగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో దశాబ్ద వృద్ధి రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఏంటి 3.51 మాత్రమే. ఓకే. అలాగైతే ఏంటంటే
ఈ యొక్క దాంట్లో దశాబ్ద వృద్ధి రేట్ అంటే ఒక దశాబ్ద కాలంలో పెరిగినటువంటి జనాభా అనేది కర్నూలు జిల్లాలో ఎక్కువగాను, పశ్చిమ గోదావరి జిల్లాలో తక్కువగాను ఉంది. జనాభా శాతం అధికంగా గల జిల్లా ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో, కొత్త ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఓకే, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా మనకి జనాభా అనేది ఉంది. అతి తక్కువ జనాభా గల జిల్లా ఏంటంటే విజయనగరం జిల్లా. అతి తక్కువగా జనాభా ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉందంటే అది విజయనగరం జిల్లా. ఓకే, అత్యధిక జనాభా గల గ్రామం ఏంటి అంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి గ్రామం బాగా గుర్తుంచుకోండి, జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, అత్యధిక జనాభా గల మండలం విజయవాడ. అత్యధికంగా జనాభా ఉన్నటువంటి మండలం ఏంటంటే విజయవాడది, విజయవాడ అర్బన్. ఓకే, తర్వాత మనం చూస్తే అత్యల్ప జనాభా గల మండలం, అతి తక్కువగా జనాభా గల మండలం ఏంటంటే మారేడుమిల్లి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి అత్యల్పంగా జనాభాను కలిగి ఉంది. అయితే మనం చూసుకుంటే ఇక్కడ మీకు కొత్త ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాల సంఖ్య ఎంత అంటే 670. మండల సంఖ్య ఎంత ఉంది? 670. పిల్లల లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది అంటే 1000:970. 1000:970. ఓకే, పిల్లల యొక్క లింగ నిష్పత్తి ఈ విధంగా ఉందన్నమాట. చిన్న పిల్లల యొక్క లింగ నిష్పత్తి ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. తర్వాత చూస్తే మనకి అత్యధిక పిల్లల లింగ నిష్పత్తి కలిగినటువంటి జిల్లా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా. ఏంటంటే ఇది అత్యధికంగా లింగ నిష్పత్తిని కలిగి ఉంది. తర్వాత మనం చూసుకుంటే అత్యల్ప పిల్లల నిష్పత్తి గల జిల్లా కడప జిల్లా. కడప జిల్లాలో చూస్తే 1000:918 ఉంది. ఓకే, ఆ రకంగా ఉంది. ఈ రకంగా మన జనాభా గురించి, కొత్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా గురించి ఇంతవరకు కూడా తెలుసుకున్నాము. అలాగైతే మనకి దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సింది ఏముందంటే ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభాల గురించి కూడా మనం యూట్యూబ్లోనే చెప్పేసుకుందాము మనకి. ఓకే, ఒక వ్యక్తిని అక్షరాస్యుడిగా పరిగణించాలంటే అతనికి ఏదీని భాషలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటివి వచ్చి ఉండాలి. ఓకే, అక్షరాస్యత అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని వయసు 7 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అక్షరాస్యత, అతను చదువుకున్నాడు అని కనుక మనం పరిగణించాలి అని అంటే అతను ఏదీని భాషలో, తెలుగే కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా భాషలో చదవడం రావాలి, రాయడం, అర్థం చేసుకోవడం వంటివి వచ్చి ఉండాలన్నమాట. అప్పుడే అతన్ని అక్షరాస్యుడు అని అంటారు. అలాగైతే మొత్తం అక్షరాస్యుల సంఖ్య ఎంత ఉంది అంటే 67.35% ఉంది. మన సంఖ్యాపరంగా కనుక చెప్పుకున్నట్లయితే 2,98,059,000 2,98,059,982. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మన కొత్త ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అక్షరాస్యత కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లానే. ఎంతంటే 74.32% ఉంది. ఓకే, వారి యొక్క సంఖ్య కనుక మనం చెప్పుకున్నట్లయితే, ఓకే, సంఖ్య గురించి అవసరం లేదు, ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ ఉందంటే 74.32% అనేది ఉందన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా అక్షరాస్యత అనేది ఉంది. అత్యల్పంగా అక్షరాస్యత కలిగిన జిల్లా ఏంటంటే విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో చాలా తక్కువగా అక్షరాస్యత అనేది ఉంది. ఇక్కడ 58.89% మాత్రమే మనకి అక్షరాస్యత అనేది ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మొత్తం అక్షరాస్యత ఇందాక చెప్పుకున్నాం కదా 67.35. పురుషుల అక్షరాస్యత 74.77. స్త్రీల అక్షరాస్యత 59.96% ఉంది. ఓకే,
గ్రామీణ అక్షరాస్యులు అధికంగా గల జిల్లా తూర్పుగోదావరి జిల్లా. పట్టణ అక్షరాస్యులు అధికంగా గల జిల్లా విశాఖపట్నం జిల్లా. అత్యధిక అక్షరాస్యులు గల జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అత్యల్ప అక్షరాస్యులు గల జిల్లా విజయనగరం జిల్లా. ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. అత్యల్ప అక్షరాస్యత గల మండలం, వీటి కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి. మనకేంటంటే అత్యల్ప అక్షరాస్యత గల మండలం కోసిగి అనమాట, కర్నూలులో ఉంది ఇది. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీల గురించి, అంటే మన కొత్త ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల గురించి కనుక మనం చెప్పుకుంటే, ఎస్సీ ఎస్టీస్ గురించి కనుక మనం చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందంటే ఇది చూడండి. ఎస్సీ జనాభా ఎంత అంటే మనం ఇందాక చెప్పుకున్నాం 17.8% ఉంది, వారి సంఖ్య కూడా చెప్పుకున్నాము. అత్యధిక ఎస్టీ జనాభా గల జిల్లా అంటే గుంటూరు జిల్లా. ఓకే, ఎస్సీలు ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. వారి యొక్క శాతం ఎంతవరకు ఉంది, ఎస్సీల యొక్క శాతం ఎంతవరకు ఉందంటే 17.8% ఉంది. అత్యధిక ఎస్సీ జనాభా గల శాతం ఎంత అంటే ప్రకాశం. అత్యధికంగా ఎస్సీ జనాభా శాతం గల జిల్లా ప్రకాశం జిల్లాలో ఎస్సీలు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అత్యల్ప ఎస్సీ జనాభా గల జిల్లా విజయనగరం జిల్లా. 2,47,728 మంది మాత్రమే ఉన్నారు. తర్వాత అత్యల్ప ఎస్సీ జనాభా శాతం గల జిల్లా ఏంటంటే విశాఖపట్నంలో చాలా తక్కువగా ఉన్నారనమాట. ఎస్సీ జనాభా శాతం అనేది చాలా తక్కువగా ఉంది. తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ స్త్రీ పురుషుల నిష్పత్తి. ఈ ఎస్సీల్లోనే స్త్రీ పురుషుల నిష్పత్తి ఎలాగుందంటే 1000:1,007 ఉంది. ఎస్సీ స్త్రీ పురుషుల నిష్పత్తి అధికంగా గల జిల్లా శ్రీకాకుళం జిల్లా. అత్యధికంగా దేంట్లో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది, 1440. ఓకే, ఇంతవరకు ఉందన్నమాట. తర్వాత మనకేంటంటే స్త్రీ పురుషుల నిష్పత్తి అత్యల్పంగా అంటే అతి తక్కువగా దేంట్లో ఉంది అని కనుక మనం చెప్పుకుంటే 1000. అత్యల్పంగా ఏ జిల్లాలో ఉంది అంటే ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో 1000 మనకి 1000:983. ఓకే, 1000:983 వరకు ప్రకాశం జిల్లాలో ఉంది. తర్వాత మనం చూసుకుంటే ఈ ఎస్సీ జనాభాలో ఎస్సీ అక్షరాస్యత శాతం ఎక్కడుందంటే ఎక్కువగా ఎస్సీలో చదువుకున్న వారు ఎక్కువగా ఎక్కడున్నారంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 71.43% ఉంది. 71.43% అనేది పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎస్సీల్లో అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అత్యల్పంగా ఎక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే కర్నూలు జిల్లాలో ఉన్నారు. 55.26% మాత్రమే ఉన్నారు. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ఇంతవరకు కూడా ఎస్సీల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఎస్టీ జనాభా ఏ విధంగా ఉంది. ఎస్టీ జనాభా శాతం ఎంతంటే 55.53% ఉంది. మహిళా ఎస్టీ జనాభా 13.7847 వరకు కూడా ఉంది. తర్వాత పురుషుల ఎస్టీ జనాభా 13.61:706. తర్వాత మనకి అత్యధిక ఎస్టీ జనాభా గల జిల్లా విశాఖపట్నం జిల్లా. ఓకే, ఎస్టీ జనాభా గల అత్యధికంగా ఉన్న జిల్లా ఏంటంటే విశాఖపట్నం జిల్లా. తర్వాత మనకి అత్యల్ప ఎస్టీ జనాభా గల జిల్లా ఏంటంటే కడప జిల్లా. కడప జిల్లాలో మనకేంటి అత్యల్పంగా ఎస్టీలు అనేవాళ్ళు ఉన్నారనమాట. ఎస్టీ స్త్రీ పురుషుల నిష్పత్తి అధికంగా గల జిల్లా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎస్టీలు వచ్చేసరికి 1000:1055. ఓకే, తర్వాత ఎస్టీ స్త్రీ పురుషుల నిష్పత్తి ఓవరాల్గా ఎలా ఉందంటే 1000:1,000
ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఉందన్నమాట. ఏంటి, ఎస్టీల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి ఈ విధంగా ఉంది. ఎస్టీ స్త్రీ పురుషుల నిష్పత్తి అత్యల్పంగా గల జిల్లా అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో కనుక మనం చూసుకుంటే 1000:962 ఉంది. ఎస్టీ అక్షరాస్యతా శాతం అధికంగా గల జిల్లా. అక్షరాస్యతా శాతానికి వచ్చేసరికి ప్రతి దాంట్లోని కూడా మనం పశ్చిమ గోదావరిని చూస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా ఎంత ఉందంటే 57.05% ఉంది. 57.05% అనేది ఉంది. తర్వాత చూస్తే ఎస్టీ అక్షరాస్యతా శాతం అత్యల్పంగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో ఎస్టీల్లో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. వారి యొక్క పర్సంటేజ్ వచ్చి 42.78%. ఓకే, అదనమాట. ఏంటంటే మనం నూతన ఆంధ్రప్రదేశ్ గురించి చాలా వరకు జనాభాకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకున్నాము. దీని నుంచి కంపల్సరీగా బిట్స్ అనేవి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.